తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై వాయిదా పడ్డాయి. 11 గంటలకు శాసనసభ ప్రారంభం కాగానే మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. మంత్రివర్గ భేటీ దృష్ట్యా సమావేశాలను వాయిదా వేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కోరారు శ్రీధర్ బాబు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు మండలిని వాయిదా వేయాలని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ కోరారు. దీంతో ఆయన మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల ఖరారుపై కీలకంగా మారిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికను ప్రణాళికా శాఖ ఆదివారం బీసీ మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సబ్ కమిటీ సమర్పించనుంది. ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ కూడా తమ నివేదికను ఉపసంఘానికి అందించింది. ఈ 2 నివేదికలపై కేబినెట్ చర్చించి ఆమోదించనుంది. అనంతరం వీటిని అసెంబ్లీ అటు మండలిలోనూ ప్రవేశపెట్టి చర్చించనున్నారు. పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. అయితే దానిపై వివరణకు సమయం కావాలని కోరారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై అట్లాగే 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఈ మేరకు స్పీకర్ ఒక ప్రకటన కూడా చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ప్రతినిధి స్వామి. స్వామి, ఇక చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే శ్రీధర్ బాబు కోరినట్లు స్పీకర్ వాయిదా వేయడం జరిగింది. మరోపక్క కేబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి కీలకంగా చర్చిస్తున్నారు నేతలు. ఎంతసేపు ఈ కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి స్వామి? పవన్ ఈరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా ఒకవైపు ఎస్సీ క్లాసిఫికేషన్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, మరోవైపు ఇటు కులగణనకు సంబంధించి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాష్ట్ర గణనకు సంబంధించినటువంటి విషయంలో రెండింటిని కూడా కేబినెట్లో చర్చిస్తున్నారు. ఒకవైపు కేబినెట్ సమావేశం జరుగుతుండగానే 11 గంటలకు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇది ప్రారంభమైన వెంటనే ఒకవైపు ఎల్ఏ మినిస్టర్, శాసనసభ వివరాల మంత్రి శ్రీధర్ బాబు లేచి ఒకవైపు కేబినెట్ కొనసాగుతుంది, మరోవైపు దీనికి సంబంధించి సభ్యులందరూ కూడా ప్రిపేర్ అయి రావాల్సి ఉన్నందున సభను వాయిదా వేయాల్సిందిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. వెంటనే దీన్ని 2 గంటల వరకు కూడా శాసనసభను వాయిదా వేస్తూ ఇప్పటికే స్పీకర్ ప్రకటించారు. మరోవైపు మనం చూస్తున్నాం, ఒకవైపు శాసన మండలిలో కూడా సేమ్ పరిస్థితి రిపీట్ అయింది. దీంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైనటువంటి ఒక ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఒకవైపు ప్రకటన ముఖ్యమంత్రి చేయబోతున్నారు. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఎలక్షన్స్ ముందు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో హామీ మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. దాదాపుగా 2 కోట్ల మంది తెలంగాణలో బీసీలు ఉన్నట్టుగా లెక్కలు తేలింది. మరోవైపు 17% ఎస్సీలు, మరో 10.5% ఎస్టీలు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే లెక్కలు తేలాయి. ఈ లెక్కలు తేలే నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం అసెంబ్లీలో ఒకవైపు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తీర్మానం చేయబోతున్నారు. దానికి తోడు ఈ కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత అసెంబ్లీలో వీటిని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ జరుగుతుండగానే మన ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు నోటీసులు సర్వ్ చేశారు. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు ఒకవైపు ఇప్పటికే విచారణలో ఉన్నది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు గతంలోనే ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి వేసినటువంటి పిటిషన్లో తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దాన నాగేంద్ర పైన వాళ్ళ వైన వేటు వేయాలని చెప్పేసి ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మరో 7 మంది ఎమ్మెల్యేలు, ఒకవైపు పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ఇటు అరకపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు మరికొద్ది మంది మీద ఇటు ఒకవైపు జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన కూడా వేటు వేయాలని చెప్పేసి కూడా కోరిన నేపథ్యంలో ఇలాంటి ఈ కేసు మరోమారు ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ రానున్నది. ఇప్పటికే సుప్రీంకోర్టు దీని మీద ఒక డైరెక్షన్ ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 3 మంది ఎమ్మెల్యేల మీద వేటుకు సంబంధించి అసెంబ్లీ సెక్రటరీని సంబంధించి వాదనలు వినిపించినటువంటి ముకుల్ రోహిత్కి మీకు సమయం కావాలంటే ఎంత సమయం కావాలి, అసెంబ్లీ టర్మ్ అయ్యేంత వరకు కూడా మీరు కాలయాపన చేస్తారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరో 7 మంది విషయంలో కేటీఆర్ కోర్టుకు అప్రోచ్ అయ్యారు. కాబట్టి వారి మొత్తం 10 మంది కలిపి
సెక్రటరీ నోటీసులు సర్వ్ చేశారు. వీరు లిఖితపూర్వకంగా పార్టీ మారిన పరిస్థితి ఏందనేది సంబంధించి ఆ అసెంబ్లీ సెక్రటరీకి వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దీంతో మాకు కొంత వ్యవధి కావాలని చెప్పేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా కూడా చెప్పడంతో దీని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద మేము వేటు వేయిస్తాము, వారు ఖచ్చితంగా స్థానాల్లో బై ఎలక్షన్ వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ వెళ్ళినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ ఫైట్ చేస్తుంది. ఒకవైపు మొదట 3 ఎమ్మెల్యేలపైన కోర్టుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ తర్వాత మిగతా 7 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా కోర్టును అప్రోచ్ అయింది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ నెల 10వ తేదీన మరోసారి విచారించి దీనికి సంబంధించి ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నోటీసులు అయితే అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు సర్వ్ చేశారు. పవన్ అయితే స్వామి ఇక చూసుకుంటే కులగణన బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయానికి వస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ 4 కేటగిరీలుగా విభజించాలని ఇప్పటికే ఒక ప్రాథమిక నిర్ణయానికి అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఇక కాకపోతే బీసీ కులగణన విషయానికి వస్తే ప్రభుత్వం కొంచెం తర్జన భజన పడుతుంది ఈ విషయంలో. ఎందుకంటే బీసీ జనాభా విషయంలో ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు గుప్పిస్తున్నాయి. బీసీ జనాభా పెరిగిన విషయానికి వస్తే అటు ఓసీ దాన్ని కూడా 5% ఎలా పెరుగుతుందంటూ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా వాళ్ళు పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉండొచ్చు? అంటే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 2011 జనాభా లెక్కల్ని ప్రామాణికంగా తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేశారు. గతంలో ఎస్సీ వర్గీకరణ 4 కేటగిరీలుగా ఉండేది. ఏబిసిడి 4 కేటగిరీలో ఉన్నదాన్ని ఈసారి 3 కేటగిరీలకే కుదించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఒకవైపు ఇందులో ప్రధానంగా ఎక్కువ జనాభా దాదాపుగా 33 లక్షల మంది మాదిగలు ఉన్నారు. అదేవిధంగా 19 లక్షల మంది మాలలు ఉన్నారు. వారి ఉపకులాలు ఆశ్రిత కులాలన్నింటినీ కూడా కలిపి వారికి న్యాయం చేయాలనేది కూడా ప్రధాన డిమాండ్ గత కొద్ది కాలంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తుంది. గత 40 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ ఇదే అంశానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. 2000 సంవత్సరంలో ఒకసారి ఇది అమల్లోకి వచ్చి ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన కారణంగా మొత్తం కొట్టివేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి సంబంధించి ఒకవైపు కొలికొస్తున్న తరుణంలో దీన్ని సుప్రీంకోర్టు రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్ లో రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. పోయిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, ఖచ్చితంగా మేము తెలంగాణలో వీటి వర్గీకరణ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం దిశగా ముందడుగు వేస్తుంది. ఇప్పటికే జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిషన్ వేసి పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకొని అన్ని రకాలుగా దీన్ని స్టడీ చేసి ఇప్పుడు దీనికి ముందుకు వెళ్తున్నారు. ఈ 3 వర్గీకరణలకు ప్రధానంగా ఏబిసి 3 వర్గీకరణలకు ఈసారి దీనికి పరిమితం అవుతున్నారు. ఆయా వర్గాలకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనేది కూడా కొంత కొలికి తీసుకురావడం కోసం కేబినెట్ లో చర్చిస్తున్నారు. ప్రధానంగా ఉపకులాలకు సంబంధించి 1%, అదేవిధంగా మాదిగ ఉపకులాలకు సంబంధించి 9%, మాల ఉపకులాలకు సంబంధించి 5% రిజర్వేషన్ ఇవ్వబోతున్నట్టుగా ఒక ప్రచారం అవుతుంది. గవర్నమెంట్ దీన్ని అధికారికంగా ధృవీకరించి ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ రోజు అసెంబ్లీలో ఇదే అంశం సంబంధించి చర్చ పెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి తన స్టేట్మెంట్ లో ఈ అంశాన్ని కూడా స్పష్టం చేస్తారు. దానికి తోడు మరోవైపు బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సెన్సెస్ సర్వే చేయించారు. పూర్తిగా ఇందులో అన్ని రకాల సర్వేలు చేయించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ, ఉపాధి అంశాలకు సంబంధించి ఏ క్యాస్ట్లో ఎలాంటి పొజిషన్ ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టారు. ఈ సర్వేకి సంబంధించి ఒకవైపు 46% బీసీ జనాభా లెక్కలకు సంబంధించి కొంత గొడవ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభాను తగ్గించి చూపి ఒకవైపు ఓసీ జనాభాను పెంచే విధంగా ఎక్కువ సర్వే చూపిస్తున్నారనేది కూడా బీసీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద అటాక్ అవుతుంది. ఒకవైపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని సుస్థిరం చేసుకోవడం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావాలని చెప్పి ఓసీ జనాభాను పెంచే కుట్ర చేస్తుందనేది కూడా ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఆరోపణ చేస్తున్నారు. మరోవైపు బీసీ ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పైన మండిపడుతున్నాయి. 2015లో కేసీఆర్ ప్రభుత్వంలో చేసినటువంటి సమగ్ర కుల సర్వేలో దాదాపుగా అప్పుడు 52% ఉన్నటువంటి హిందూ బీసీల జనాభా ఇప్పుడు 46కు ఏ విధంగా పడిపోయింది అనేది కూడా ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా క్వశ్చన్లు ఏమనెత్తుతున్నారు. దీనికి తోడు బీసీల సంఖ్యను తగ్గించి ఓసీల సంఖ్యను పెంచే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది కూడా ఒక ఆరోపణ అయితే గుప్పిస్తున్నారు. మొత్తానికైతే ఈ 42% రిజర్వేషన్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేనప్పటికీ కూడా ఎందుకు మీరు హామీ ఇచ్చారనేది కూడా ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ కూడా ప్రభుత్వం అటాక్ చేస్తున్నారు. కేంద్రం చేతుల్లో ఉన్నటువంటి వ్యవహారాన్ని రాష్ట్రం ఎందుకు హామీ ఇచ్చారు, బీసీలను మోసం చేయడం కోసమే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మీరు హామీ ఎలా ఇచ్చారని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కేవలం ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాల్సింది మాత్రమే దగ్గర ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి అమలు కాని రిజర్వేషన్ విధానాన్ని ఎందుకు ప్రకటించారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్, బీజేపీ క్వశ్చన్ చేస్తున్నాయి. పవన్.